హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సరు క్రియేషన్స్ ఫ్యాషన్ డిజైనర్. ఈరోజు మీరు తమ్నేల్లో చూసే ఉంటారు మాస్క్ గురించి తమ్నేల్ పెట్టాను కదా, ఎలాగో మీకు అలా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈరోజు ఈ లీఫ్ మాస్క్ మనం ఎలా చేయాలో చూద్దాము. కంప్లీట్గా మీకు ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి, దానికి ఏమేమి కావాలి అనేది చూపించాను. మీకు ఇది కావాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక సర్జికల్ మాస్క్ ఆల్రెడీ మీరు యూజ్ చేసినవి ఉంటాయి కదా, వాటికి ఎలాస్టిక్ ఉంటుంది కదా. మీ దగ్గర కొత్త ఎలాస్టిక్ లేకపోతే ఈ ఎలాస్టిక్ సర్జికల్ మాస్క్ ఎలాస్టిక్ కానీ, లేదంటే ఓల్డ్ మాస్క్లన్నీ ఇంకా కొంచెం నల్లగా పడిపోయినాయి వాటిని తీసేయాలి అని అనుకుంటారు కదా, ఆ ఎలాస్టిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను నోస్ పిన్ అనేది యూజ్ చేశాను. నోస్ పిన్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ముక్కు దగ్గర ఆగే ఛాన్స్ ఉంటుంది. నోస్ పిన్ లేకపోతే మనకి ఇది ఆగదు అనమాట. ఓకే, నేను ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, కంప్లీట్లీ కాటన్ ఫ్యాబ్రిక్. సరే, ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మీకు చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ అర్థం కాలేదు అంటే 1-2 సార్లు చూడండి, మళ్ళీ సెకండ్ టైం చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ చూడండి. ఎక్కడ స్కిప్ చేశారంటే మళ్ళీ మీకు స్టెప్ బై స్టెప్ మిస్ అవుతుంది. మనకి కింద నెంబర్స్ వచ్చేసి సెంటీమీటర్స్ కదా. ఇప్పుడు నేను ఈ ఫ్యాబ్రిక్ని 27 సెంటీమీటర్స్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ 27 సెంటీమీటర్స్. విడ్త్ ఎంత తీసుకున్నాను, లెంత్ కూడా అంతే తీసుకున్నాను. ఓకే, 27 సెంటీమీటర్స్ తీసుకున్నాను. తర్వాతకి ఏం చేయండి అంటే దీన్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఇలా ఫోల్డింగ్ అని చేసుకోండి. ఈ మాస్క్ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఎలాస్టిక్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఎలాస్టిక్ లేకపోతే ఓల్డ్ మాస్క్లు, సర్జికల్ మాస్క్లు కానీ ఉంటాయి కదా, నేను ఈ మాస్క్లు ఈ ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సర్జికల్ మాస్క్లో అన్న ఎలాస్టిక్ ఉంటుంది కదా, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను వీటిని కట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నోస్ పిన్ ఉంటుంది కదా, మీకు సర్జికల్ మాస్క్లో కూడా చిన్న నోస్ పిన్ ఉంటుంది. సర్జికల్ మాస్క్ పైన సైడ్ కొంచెం కట్ చేసి చూడండి, సైడ్కి కట్ చేస్తే లోపల ఒక చిన్న వైర్ అనేది ఉంటుంది, అలాంటివి తీసుకోండి. ఇదేంటి అంటే మనకి ఈ మాస్క్లో కూడా నోస్ దగ్గర పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా తీసేసుకొని మీరు ఇది ఉంది కదా, ఇది 27 సెంటీమీటర్స్. ఎవరికైనా ఈ ప్యాటర్న్ అనేది సరిపోతుంది, ఎలాగో ఎలాస్టిక్ కాబట్టి. ఇది చూడండి, ఇది లోపల వైపుకి పెట్టుకోండి అంటే చూడండి. ఓకే, ఈ కార్నర్కి వచ్చేలాగా, ఈ కార్నర్కి ఇలా వచ్చేలాగా దీని మీద నుంచి స్టిచ్ వస్తుంది మనకి అలా. ప్లస్ ఇది కూడా ఓకే, ఇలా అన్నమాట. దీన్ని కూడా ఇలా పెట్టేసుకోండి. ఇవి 2 కార్నర్లో వస్తాయి, ఇది ఈ కార్నర్లో వస్తుంది. ఎలాస్టిక్ లోపల పెట్టేసుకున్న తర్వాత ఇలా మీరు ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఇలా మీరు స్టిచ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఈ మార్క్ పెట్టిన విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మీకు ఓపెన్ పెట్టుకొని, ఓకే, ఎందుకంటే టర్న్ చేయాల్సి ఉంటుంది, అందుకే ఓపెన్ పెట్టుకొని మీరు ఇలా ఇంతవరకు మీరు ఇలా స్టిచ్ అనేది చేయండి. ఓకే, ఇక్కడ కూడా కొంచెం స్పేస్ అనేది ఉంచండి, ఎందుకంటే మళ్ళీ మనం నోస్ పిన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ స్టిచ్ అనేది చేశాను. ఇక్కడ ఓపెన్ కోసము కొంచెం ఉంచాను. ఇలాంటి పిన్స్ ఉంటాయి, చెప్పాను కదా, సర్జికల్ మాస్క్లు కూడా ఉంటాయి కదా మీరు షాప్లలో తీసుకునేవి, అవైనా యూజ్ చేసుకోండి. వాటిలలో కూడా ఇలాంటి పిన్స్ అనేది ఉంటాయి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు అయితే ఈ పిన్ ఉందో చూడండి, ఇక్కడ కూడా మనం సెంటర్కి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇదొక చెవికి వస్తుంది అనమాట మనకి ఎలాస్టిక్. ఇది మనకు వచ్చేసి నోస్ దగ్గర ఉండాలి. ఓకే, ఇలా ఈ పిన్ ఎక్కడ వరకు అయితే ఎండ్ అయిందో ఆ పిన్ పైనుంచి మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా స్టిచ్ అని వేసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఓకే, పిన్ పెట్టాం కదా, పిన్ దగ్గర నేను లాక్ అనేది చేసేసాను ఇందులో నుంచి. ఓకే, ఇది ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉండిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకుందాం. ఈ ఫ్యాబ్రిక్ని ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇందులో నుంచి మొత్తం టర్న్ చేసుకుందాం. చూసారు కదా, మనకి పిన్ ఇట్ సైడ్ ఉంది.
ఇది అయిపోయిన తర్వాత మనకి చూడండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా, దీన్ని మీరు క్లోజ్ అనేది చేసుకోండి. స్టిచ్ వేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ 2 ఇయర్స్ ఉన్నాయి కదా, ఈ 2 చెవులు పెట్టుకునే ఉన్నాయి కదా, అవి వదిలేసి మనకి ఇంకొక కార్నర్ ఉంది కదా ఫ్రీగా, ఈ కార్నర్ని ఒక కార్నర్ మీదకి తీసుకురండి. ఓకే, తీసుకొచ్చేసి మనకి ఎక్కడైతే సెంటర్ వస్తుందో అక్కడ ఇలా జస్ట్ మార్క్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నాకు సెంటర్ అనేది వస్తుంది. ఈ సెంటర్ నుంచి మీరు ఎవ్రీ 4 సెంటీమీటర్స్, ఓకే, ఇక్కడ ఒక 4 సెంటీమీటర్స్, ఇక్కడ ఒక 4 సెంటీమీటర్స్. ఓకే, ఎన్ని 4 సెంటీమీటర్స్ వస్తున్నాయో మీరు ఒక 3 టైమ్స్ 4 సెంటీమీటర్స్ వస్తాయి మీకు. ఓకే, ఈ కార్నర్ వదిలేయండి. ఓకే, ఈ కార్నర్ వదిలేసి ఇక్కడ మిడిల్ తీసుకున్నారు కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు మిడిల్ వచ్చింది కదా, ఈ మిడిల్ నుంచి మీరు ఇక్కడికి ఒక 4 సెంటీమీటర్స్, ఇక్కడికి ఒక 4 సెంటీమీటర్స్, ఇక్కడ ఒక 4 సెంటీమీటర్స్, సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా 4 సెంటీమీటర్స్ మార్కింగ్ అనేది ఇలా 4 సెంటీమీటర్స్. ఓకే, ఇలా మార్క్ అనేది చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ ఈ చాక్ మార్క్ని కొంచెం మళ్ళీ పోతుంది కదా ఇటు అటు ఫోల్డింగ్లో అనేసి పెట్టుకున్నాను, చిన్న పెన్తో మార్క్స్ పెట్టుకున్నాను, సేమ్ అదే 4 సెంటీమీటర్స్ తోటి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి, ఓకే, ఈ కార్నర్ని ఫోల్డ్ చేసేసి ఎక్కడైతే మీకు 4 సెంటీమీటర్స్ వచ్చిందో అక్కడ మీరు అంటే కార్నర్స్ ఉన్నాయి కదా, వాటిని కలిపేసుకోండి. ఓకే, ఈ పిన్ దగ్గర నుంచి పిన్ పెట్టుకున్నాం కదా, దాని తర్వాత నుంచి ఈ 4 సెంటీమీటర్స్ స్పేస్ ఉంది కదా, ఇందులోనే మనకు ఒక ఫోల్డింగ్ అనేది రావాలి. ఓకే, అంటే మనకి 4 సెంటీమీటర్లో ఒక ఫోల్డ్ అనేది వస్తుంది. ఓకే, ఇలాగే ప్రెస్ చేసుకొని పట్టుకోండి ఇలా కొంచెం చేయితో. దాని తర్వాత మళ్ళీ 2 సెంటీమీటర్, మళ్ళీ 4th ఉంది కదా, మళ్ళీ ఇందులో ఒక ఫోల్డింగ్ అనమాట. ఇలా. ఓకే, అర్థమవుతుంది కదా. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆ మాస్క్లో లీఫ్ ప్యాటర్న్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇలా ఈక్వల్గా ఉండేలాగా, ఎందుకంటే మనం ఈక్వల్గా ఉండేలాగా అంటే మనం ఈక్వల్గానే మెజర్ అనేది చేసుకున్నాం కదా, అన్నీ 4 సెంటీమీటర్సే కదా, మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు ఈక్వల్గానే వస్తుంది. మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకొని చేసుకుంటే అయిపోతుంది. ఓకే, లాస్ట్లో ఇంకా ఇది. ఓకే, ఇలా అన్నీ మనము ఇలా ఫోల్డ్ అనేది చేసి పట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఇక్కడ వరకు లాక్ అనేది వేయండి. వేసిన తర్వాత ఎవ్రీ ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ని లాక్ వేసిన తర్వాత ఈ పిన్ తీసేసి మనం ఎవ్రీ ఫోల్డ్ని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి లాక్ చేసుకోవడం. ఓకే, సపరేట్గా ప్రతి ఫోల్డ్ని నేను మీకు ఇప్పుడు మీకు స్టిచ్ కూడా చూపిస్తాను మిషన్ దగ్గర. ఓకే, ఎవ్రీ ఫోల్డ్ని మీరు స్టిచ్ అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవ్రీ ఫోల్డ్ ఇలా అన్నీ స్ట్రైట్గా పట్టుకొని, ఓకే, ఇలా ఫోల్డ్ అనేది స్టిచ్ అనేది చేద్దాము.
ఇలా మనం అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది రాంగ్ సైడ్, ఇది మనకి రైట్ సైడ్. వీటిని పెట్టుకునేటప్పుడు వన్ సైడ్కి అనేసి పెట్టుకోండి. మాస్క్ పెట్టుకునేటప్పుడు ఏం కుచ్చుకోవడం అనేది ఏమి ఉండదు, ఎందుకంటే మనం కాటన్ ఫ్యాబ్రికే తీసుకుంటాం కదా, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ మనకి నోస్ పిన్ ఇక్కడ ఉంది కదా, మనకి ఎటువైపు అయితే నోస్ పిన్ ఉందో అది పై సైడ్కి పెట్టుకోండి. ఓకే, నోస్ దగ్గర పెట్టుకోండి. ఓకే, మనం ఈ పిన్ని ఎలా అంటే అలా ఫోల్డ్ అవుతుంది, జారే ఛాన్సెస్ అయితే మనకు ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.